ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. తన బిడ్డల్ని ఎవరైనా టచ్ చేస్తే వీధి కుక్కలు సైతం ఎదురుదాడికి దిగుతాయి. పక్షులు కూడా తన బిడ్డల జోలికి వస్తే చిరుతపులి మీదకు దూకుతాయి. కానీ ఇక్కడ ఓ తల్లి మాత్రం తన కడుపులో పుట్టిన బిడ్డను ఓ నరరూప రాక్షసుడు చిత్రహింసలు పెడుతున్నా, కొట్టి చంపుతున్నా ఎదిరించలేదు కదా, కనీసం నోరు విప్పలేదు. ఆ రాక్షస తల్లికి కన్న కొడుకు ప్రాణాల కంటే ప్రియుడి వ్యామోహమే ఎక్కువైంది. ఒక కామాంధుడు, ఒక నరరూప రాక్షసుడు తన 7.5 పసికందును చిత్రహింసలు పెడుతుంటే కన్న ప్రేమ అడ్డు రాలేదు, మమకారం కరగలేదు. కళ్ళ ముందే కన్న కొడుకు నలిగిపోతున్నా మౌనంగా చూస్తూ కూర్చుంది. చివరికి ఆ మానవ మృగం చేతిలో ఆ పసివాడు బలైపోయాడు. కేరళను వణికించిన ఈ దారుణ ఘటన గురించి పూర్తి వివరాలు వింటే మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం. ఈ ఘోరం కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగాడ్లో వెలుగు చూసింది. 24 ఏళ్ల అఖిల అనే మహిళకు అష్కర్ అనే 31 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. భర్తను, సంసారాన్ని వదిలేసి ఆ ప్రియుడితో కలిసి జీవించడం మొదలుపెట్టింది అఖిల. అయితే ఈ ఇద్దరి ఆనందాల మధ్య, ఆ మోహపు ప్రపంచం మధ్య అడ్డుగా కనిపించాడు ఆమెకు పుట్టిన 7.5 పసివాడు అర్షిద్. తమ ఏకాంతానికి, తమ సంతోషానికి ఆ పసివాడు అడ్డు వస్తున్నాడని భావించారో ఏమో. ఆ రోజు నుంచి ఆ పసికందు పాలిట ఆ ఇల్లు ఒక నరకప్రాయంగా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే ఒక రాక్షసుడికి సహకరించడం మొదలుపెట్టింది. చిన్నారి అర్షిద్ చేసిన తప్పేంటి? ఆకలేస్తే ఏడవడం, అమ్మ కావాలని అడగడం. ఇదే ఆ పసివాడు చేసిన నేరం. ఒకరోజు భోజనం తినిపించే సమయంలో ఆ పసివాడు ఏడవడం మొదలుపెట్టాడు. అంతే, ఆ నరరూప రాక్షసుడు అష్కర్కు కోపం నరాలకి పాకిందే. ఏడుస్తున్నాడనే కోపంతో ఆ పసివాడిని పట్టుకుని నిర్దాక్షణ్యంగా గోడకేసి కొట్టాడు. విచక్షణ రహితంగా పశువును బాదినట్టు బాదాడు. ఆ దెబ్బలకి ఆ చిన్నారి అంతర్గత అవయవాలు ఛిద్రమైపోయాయి. పోస్టుమార్టం రిపోర్టులో తేలిన నిజాలు వింటే అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తోంది. ఆ పసివాడి శరీరంపై ఏకంగా 51 గాయాలున్నాయి. సిగరెట్లతో కాల్చిన మచ్చలు, ఎముకలు విరిగిన ఆనవాళ్లు బయటపడ్డాయి. అంటే ఆ చిన్నారిని ఒక్క రోజులో చంపలేదు, రోజు రోజుకు నరకం చూపిస్తూ చిత్రహింసలు పెట్టి చంపారు. ఆ రాక్షసుడు కొడుతుంటే కన్నతల్లి అఖిల అడ్డుకోకపోగా ఆ సమయంలో ఆమె వేరే ఊరిలో హ్యాపీగా డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనడం ఆమెలోని క్రూరత్వానికి పరాకాష్ట. ఇక మే 30వ తేదీన ఈ ఘోరం బయటపడింది. పసివాడు చనిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే నిజాలను బయటకు వస్తున్నాయి. దీంతో పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరిని రిమాండ్కు తరలించారు. చట్టం ముందు వీరు దోషులుగా నిలబడ్డారు. రేపు న్యాయస్థానం వీరికి కఠినమైన శిక్ష విధిస్తుందని ఆశిద్దాం. కానీ ఆ రాక్షసుల మధ్య నలిగిపోయి ప్రాణాలు కోల్పోయిన ఆ పసివాడి ప్రాణాన్ని ఏ చట్టం తిరిగి తీసుకురాగలదు? బంధాలు, బాధ్యతలు, కన్న ప్రేమ, వీటన్నింటినీ మంటగల్పేస్తూ సమాజం ఎటువైపు వెళ్తోంది? మోహం ముందు కన్నబిడ్డ ప్రాణం కూడా తక్కువైపోతుందా? ఇలాంటి మానవ మృగాలకి ఉరిశిక్ష వేసినా తప్పులేదు అంటూ ఈ విషయం తెలిసిన జనం మండిపడుతున్నారు.